అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వైజాగ్ వెంకి. ఎర్లీ మార్నింగ్ తీసాను, ఆ కుర్రను డ్రాప్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పడింది. వెంటనే సార్ కోసం వెయిటింగ్. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చారు, ఇంకా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయాను. దారిలో అపోలోకైనా మెడిసిన్ కోసం ఆగారు. అలాగా మా కైలాసగిరి త్రిశూలం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా తర్వాత ఆనందపురం ఫుల్ ట్రాఫిక్. ఎవరైనా కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురంకి వస్తే ఈ మార్నింగే పువ్వులు, అది కూడా వరలక్ష్మి పూజలు కదా, ఫుల్ ట్రాఫిక్. ఆ తర్వాత ఇంకా గట్టిగా కొట్టాను. తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. దగ్గరలో ఎయిర్పోర్ట్ 3 రోజుల నుంచి అనుకుంటున్నాను చూపిద్దామని చెప్పి. ఇదే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరు చదివినప్పుడు ఒక ఊపు ఉంటుంది నాకైతే. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా. ప్రతిదీ స్టార్టింగ్ 2 సర్కిల్స్ తర్వాత డిపార్చర్ లెఫ్ట్ తిరగాలి 3వ సర్కిల్ దగ్గర. ఆ డిపార్చర్ అయిపోయిన తర్వాత పికప్, ఇది డ్రాప్ లొకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్కింగ్, అరైవల్స్ సపరేట్గా ఉంటాయి. అది ఇందాక 3వది తిరిగాం కదా, ఇది 2వ సర్కిల్ నుంచి లెఫ్ట్ తిరిగితే పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ మీకు ప్రతి దగ్గర క్లియర్గా పార్కింగ్, అరైవల్స్, డిపార్చర్, ఎగ్జిట్ ప్రతిదీ కూడా బోర్డ్స్ ఉంటాయి. మీకు ఆ బోర్డ్స్ని ఫాలో అయిపోండి ఈజీగా. అంతే తప్ప ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరిని అడగాల్సి ఉండేది. చాలా పెద్ద బోర్డులు పెట్టారు, కాకపోతే పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అంతే. ఆ తర్వాత అరైవల్స్, పార్కింగ్ సపరేట్. డిపార్చర్ దగ్గర నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. పార్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట మాకు, అదొక గండం. మా పార్కింగ్ రూల్స్ ఏంటంటే పార్కింగ్లో ఎన్ని అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ట్రిప్ పడితే కస్టమర్తో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. ట్రిప్ పడకపోతే మాత్రం గంటకు 100 చొప్పున డబ్బులు కట్టేసే వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో పాటు వెయిట్ చేసాం. మార్నింగ్ 7కి వెళ్తే 10కో 10:30కి అందుకో మళ్ళీ రిటర్న్ ట్రిప్ పడింది, బాగానే పడింది, హ్యాపీ. ఆ తర్వాత ఇంకా రేపు పూజ కదా, అన్ని సామాన్లు కొనుక్కున్నాను ఎంబీపీలో. ఆ తర్వాత మమ్మీ డాడీ బస్ దిగారు, ఎండలో పికప్ చేసుకున్నాను. మమ్మీ డాడీ నడుచుకొని వస్తున్నారనమాట, సామాన్లన్నీ పట్టుకొని. ఇంకా పికప్ చేసుకుని మిగతా పనులన్నీ చూసుకుని ఇంకా నైట్ తొందరగా పడుకున్నాం. మార్నింగ్ వరలక్ష్మి పూజ అని చెప్పి. ప్లీజ్ బై సబ్స్క్రైబ్.